మీరు ఎక్కడున్నారనే మైండ్ సెట్లో కొంతమంది అతివాదులు ఉన్నారు ఇప్పుడు. అలాంటి ఉద్దేశం మాకు లేదండి. వీఆర్ వెరీ కోఆర్డినేటెడ్. మీరు నేషనల్ మీడియా కూడా మమ్మల్ని కొడేస్తుంది. దిస్ ఈజ్ ద కేస్ స్టడీ ఫర్ ఎ కోఆర్డినేషన్ బిట్వీన్ ద పార్టీస్. అది ఒకే ఒక రీజన్ అండి. ఒక పర్సన్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో సినిమా డైలాగ్ ఫేమస్ అయిన దానికి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద ఉదాహరణ. తగ్గి నెగ్గిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన బాబు ఇక్కడ నువ్వు గెలవడం నేను గెలవడం, నువ్వు గొప్ప నేను కీ ఫ్యాక్టర్ కాకుండా ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు అండి. ఆయన పట్టుబట్టి చూపిస్తాం, జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను అద్దపాంతలా నొక్కేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పి మరి పబ్లిక్ స్పీచ్ మీద బాయ్ జగన్ అని ఒక ఎటకారంగా మాట్లాడినా కానీ చెప్పి మరి దింపాడు సార్. లాస్ట్ టైం ఎందుకు తెలవలేదని దానికి ఏంటంటే లాస్ట్ టైం వేరియస్ ఫ్యాక్టర్స్. ఈసారి అరాచక పాలన మేము ఒప్పుకునేదే లేదు, ఖచ్చితంగా మేము దింపాల్సిందని చెప్పి ఈవెన్ చంద్రబాబు గారికి టీడీపీలకు చాలామందికి బీజేపీకి వెళ్ళడం ఇష్టం లేదని బహిరంగంగా చాలా సందర్భాలు చేశారు. ఏది లాస్ట్ 1 మంత్ కాకుండా అంతకుముందు వరకు. అలాంటి చోట్ల కూడా ఈయన వెళ్ళి పట్టుబడి కూర్చొని బాబోయ్ నీకు దన్నం అండి, అసలు మనం గెలవాలంటే ఇది కంపల్సరీ గెలవాల్సిందే అని చెప్పి అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చిన ఒకే ఒక థ్రెడ్ అండి. ఒక పూలమాల మనకు కనపడుతుంది ఈరోజు అందరం గెలిచామని పూలమాల వేసుకొని అందరం సంబరాలు చేసుకున్నాం. కానీ లోపల ఉన్న తాడైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారని చెప్పడానికి సంకోచం లేదు. నేను జస్ట్ జనసేనని కాదు, బట్ అది ప్రతి సామాన్యుడు అండి. పార్టీలో లేని వాళ్ళు కూడా టీడీపీలో కూడా పబ్లిక్గా ఏమైనా చెప్పొచ్చేమో కానీ వీళ్ళు టీవీలో ఇంకో రకంగా చెప్పొచ్చు, కానీ ఎవరైనా సరే ఒప్పుకుని ఎస్ దిస్ ఈజ్ మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడానికి సంశయం లేదు. అండ్ హీ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ అసెంబ్లీ దిస్ టైమ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి మోర్ దెన్ 100 ఎమ్మెల్యేస్ అండి. చాలామంది అనుకుంటారు 21 అనుకుంటాం, బట్ మోర్ దెన్ 100 ఎమ్మెల్యేస్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే. మీరు చూస్తారు రాబోయే రోజుల్లో ఒక్క పర్సన్ వితౌట్ 1 ఎమ్మెల్యే సపోర్ట్ కూడా, అంటే గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా లేకపోయినా కానీ ప్రజల కోసం నుంచొని కొట్లాడాడు. ఆల్మోస్ట్ ప్రతిపక్షంగా టీడీపీ వాళ్ళు నైర్యం ఏమంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక సేన ఎలా అయితే చెల్లాచెదురు అవుతుందో ఆ టైంలో వాళ్ళకి ఒక దిశానిర్దేశం లేదు, ఏం చేయాలి తెలియని టైంలో ద మూమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేంజెస్ ఆ డే పడిన స్టెప్ అండి. డైరెక్ట్గా ఇది రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఎస్ మేము పొత్తు చేస్తున్నాము అని చెప్పి బీజేపీ అప్పుడు దాకా బీజేపీతో మనం సంప్రదింపులు చేసి చేయాల్సిన డెసిషన్ని ఆయనకు అర్థమైపోయింది. మనం ఇట్లా కొట్టుకుంటా ఉంటే పిల్లి కొట్టుకుంటే కోతెత్తుకుపోయినట్టు మనం ఇలా కొట్టుకుంటే ఎలా అయితే అరాచక పాలన ఉందో అది మనం పడకూడదని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి నిస్వార్థంగా అండి, ఎక్కడ కూడా నాకు గెలవాలి లేదు నాకు అధికారం కావాలని కాకుండా రాష్ట్రం బాగుండాలని చెప్పి డైరెక్ట్గా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి టీడీపీ కూటమిలో కలుస్తున్నాము, మీ కూటమిగా ముందుకెళ్తాం, వ్యతిరేక ఓటు చీల్చనేయకుండా ఇంకా ముందుకెళ్తామని చెప్పిన ఒకే ఒక్క పర్సన్ వితౌట్ బేస్జాలు లేవండి. అలాంటి వ్యక్తులు అరుదుగా దొరుకుతారు. అలాంటి వాళ్ళని మనం గెలిపించుకోకపోతే దర్ ఇస్ నో పాయింట్. అంటే రాజకీయాలకి నో పాయింట్ ఉండొచ్చు, కొన్ని చోట్ల వెల్టర్ ఉండొచ్చు, కానీ ఇలాంటి వ్యక్తి గెలిపించే ఈరోజు అతను అసెంబ్లీలో అడుగుపెట్టడం అనేది మేము చాలా హ్యాపీగా బిలీవ్ అవుతున్నాం అండి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన కాపాడారు, అది కూడా మాకు వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద ఎంటైర్ కీ ఫ్యాక్టర్ టు ప్లే యాజ్ ఎ క్యూ ఫ్యాక్టర్. ఇక్కడ నుంచి మా 21 అనేది కొంచెం పైకి వెళ్తుందనే ఆశిస్తున్నాము. 21 షుడ్ బికమ్ 100 మెల్లిగా అని నెక్స్ట్ ఎలక్షన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. రైట్. వైఎస్ఆర్సీపీ నుండి గురజాల బాబు గారు జాయిన్ అవుతున్నారు జూమ్ లో. నమస్తే అండి బాబు గారు, చూస్తున్నారా లీడ్స్ అన్ని ఎలా వస్తున్నాయో అబ్జర్వ్ చేస్తున్నారా? సో ఇక్కడ జనసేన టీడీపీకి సంబంధించిన వారు ఉన్నారు, వారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈసారి టీడీపీ కూటమి ఏదైతే ఏర్పడిందో మేము ప్రభంజనం సృష్టించబోతున్నాం అంటున్నారు. మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంగా మనం ఎప్పుడు కూడా ఆశిస్తున్నాం. ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క తీర్పే ఫైనల్లో దేనికైనా సరే మేము సిద్ధపడి ఉన్నాం. తప్పకుండా మా నాయకులు ఒకటే చెప్పాడు, ఇది నాకు తెలుసుంది రాజకీయ వ్యవస్థలో నేను మంచి చేస్తేనే నాకు ఓటేంటని అడిగిన ఏకైక వ్యక్తి గవర్నర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తప్పకుండా దానికి అనుకూలంగానే మా ఫలితాలు ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్ అండి, రైట్. సో రాధాకృష్ణ గారు, యూపీలో బీజేపీ అనూహ్యంగా వెనకంజ చూస్తున్నాము, అప్డేట్ చూస్తున్నాము. సో అమేథీలో స్మృతి ఇరానీ గారు వెనకంజలో ఉన్నారు, ఎట్లా చూస్తారు ఇది? అదే యూపీలో ఎఫెక్టే అక్కడ ఎన్డీఏ నెంబర్లో కూడా బాగా తేడా కనబడుతుంది. తేడా జస్ట్ కొద్దిసేపటి ముందు వరకు చాలా డిఫరెన్స్ కనిపించిన సీట్లలో ఇప్పుడు చాలా తక్కువ డిఫరెన్స్ కనిపిస్తోంది ఎన్డీఏకి ఇండియా కూటమికి సంబంధించి. ఇది ఒక రౌండ్స్ పెరిగిన కొద్దీ మార్పు వస్తుంది అనుకోవాలి, ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి
Yes. తక్కువలోనే చెప్పలేము. లాస్ట్ రౌండ్స్లో కూడా చాలా తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 228 సీట్లు ఇండియా కూటమికి రావడం అనేది జస్ట్ కూడా 30 సీట్ల తేడా 30 మాత్రమే సీట్ల తేడా కనిపిస్తోంది ఉంది. ఎన్డీఏ కూటమికి ఇండియా మొదట్లో కూటమికి. వాళ్ళు 300 పైకే కనపడింది, మళ్ళీ నెమ్మదిగా ఇటు ఆ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే యూపీ నుంచి తేడా కనబడుతుంది. అంటే యూపీలో నాకు తెలిసి మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చాలా పవర్ఫుల్గా ఉంది. యోగి ఆదిత్యనాథ్ గారు కూడా చాలా పవర్ఫుల్ లీడర్ ఆయన. అదిగాక అయోధ్య ఇష్యూ ఏదైతే ఉందో అది కూడా సెటిల్ అయింది కాబట్టి అక్కడ యూపీ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు అన్నది మనం పెద్దగా ఆశించలేము, మనం ఊహించలేము. కాబట్టి ఇది ముందు పోతున్న కొద్దీ ఏమైనా మార్పు ఏమైనా కనపడుతుందేమో చూడాలి. ఒకవేళ అలా కాకుండా ఇండియా కూటమికి కనుక ఆధిక్యత వచ్చినట్టయితే అప్పుడు ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉందన్న దాని మీద విశ్లేషణ చాలా లోతుగా చేయాల్సి ఉంటుంది. రైట్, చేద్దాము. దానికన్నా ముందు ఒక అప్డేట్ చూద్దాము. ఏపీ అసెంబ్లీ స్థానం